ఏమండి మంచం వేసాను, మల్లెపూలు వేసాను, ఒక్కసారి వచ్చి పొండి. ఆక్సిజన్ పైప్ పీకేశాను, సెలైన్ లాగేశాను, ఒక్కసారి చచ్చిపోండి అన్నట్టుంది. ఒక్కసారి మీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఉందండి. నువ్వు పుట్టింటికి వెళ్ళవే, ఆనందాన్ని ఏంటి బ్రహ్మానందాన్ని కూడా చూడొచ్చు. వాళ్ళు ఎంట పడుతున్నారా? మీ ఇంటి దగ్గరలోకి రైలు వస్తుందా? నువ్వు ఎక్కడే పోతే మాకు మైలు వస్తుంది. ఏమయ్యో ఈడ్చుకపోయిన బర్రె అయినట్టు అయినవు, వాళ్ళకింత తింటున్నావా లేదా? ఏంట్రా ఇది? కడుపుతున్న పందికొక డెలివరీకి రెడీగా ఉన్నట్టు ఈ పొట్టేంట్రా? ఆడంటే మెంటల్. మీ తెలివేంద్రా? అసలు తెలివైనోడికి తెలివి తక్కువడికి తేలా తెలుసా నీకు? మీరు ఎదురుగున్నది తెలివైనోడు, నా ఎదురుగున్నోడు తెలివి తక్కువడు. ఇంతకి నేనేం బిజినెస్ చేస్తున్నానో మీకు తెలియదు కదా. 1 సెకండ్. మేడం, మీరు బాహుబలి సినిమాలో యాక్ట్ చేశారు కదా? అవును. తమన్నా అనుకుంటున్నారా? అబ్బ కాదు మేడం, అనుష్క. అబ్బ కాదు మేడం, పల్లాలదేవో ఫైట్ చేసే దున్నపోతు మీరే కదా? మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు? మలపుల కంపెనీ బాగా చేస్తానండి. అంటే జాస్మిన్ టెక్నాలజీస్. ముందు ఈ పాలు తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. అయ్యో పూలని వాడిపోయాయి, ఒక నిమిషం. అమ్మా ఎంతో ప్రేమగా పిలిచావు కదా నీ దేవకన్య. గజేంద్ర జాన్ వచ్చాను, చూస్తా. 1 2 3. వద్దు, ఇగో నీ రింగు తీసుకొని నువ్వు వెళ్ళిపోయి. మానవా, ఒకసారి నా అంగుళీకము ధరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని రిమూవ్ చేయడానికి ఇష్టం లేదు. ఆడి కర్మకాలాలి. ఎండను పడి వచ్చినట్టున్నావో, ఇదిగో ఈ ఐస్ క్రీమ్ నాకు. ఆల్రెడీ నీ ఆస్తి అంతా నాకేస్తుంది కదా, ప్రత్యేకంగా ఐస్ క్రీమ్ నాకాలా? ఒరే, దాని గురించి ఏమనుకుంటున్నావు నువ్వా? అది నీకన్నా ముందు రోజు అబ్బాయి ఎఫ్ఐఆర్ లో తిరిగింది తెలుసా? నాకన్నా ముందు రాజు అని అబ్బాయి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. ఏంటి విషయం? నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఏం చెప్పావు? నిన్ను రాజులా చూసుకుంటానని చెప్పారా లేదా? అవును, కరెక్ట్గానే చెప్పింది. ఏమి నీ బతుకుసాడా? ఒక రోజు అనసూయ గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్యా ఆర్పి, నిన్న ఈవెంట్ కి వరంగల్కి వెళ్తే సడన్ గా నాకు దెబ్బ తగిలింది, తగ్గాలంటే ఏం చేయాలి ఆర్పి అనింది. ఏమీ లేదు అనసూయ, నేను ఒక ఆయింట్మెంట్ ఇస్తాను, దెబ్బ తగిలిన చోట రాయి మానిపోతున్నా ఆర్పి. ఇప్పటికిప్పుడు నేను వరంగల్కి ఎలా వెళ్ళాలి అనింది. ఆవిడ అనసూయ, ఆర్పి కాదు, వరంగల్కి వెళ్ళి ఆయింట్మెంట్ పోయటానికి.